ఈ ప్రపంచాన్ని వణికిస్తున్న క్యాన్సర్ని ఖతం చేయడానికి అడవిలో తిరిగే తోడేళ్లు దారి చూపించింది. అసలు ఈ ముచ్చట ఏంటంటే 1989లో ఉక్రెయిన్ దేశంలోని చెర్నోబిల్ ప్రాంతంలో ఒక అణువిద్యుత్ కేంద్రం పేలిపోవడం వల్ల అక్కడ విపరీతంగా రేడియేషన్ పెరిగింది. ఎంత రేడియేషన్ అంటే హిరోషిమా నాగసాకిల మీద వేసిన అణుబాంబు కంటే కూడా 400 రెట్లు ఎక్కువ రేడియేషన్ అనేది పెరిగింది. ఆ రేడియేషన్కి అక్కడ జనాలంతా బారిపోయారు. జనాలు బారిపోయిన అడవిలో మాత్రం ఈ తోడేళ్లు దర్జాగా తిరుగుతుంది. ఈ విషయం మీద 2014లో అమెరికాలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీకి చెందిన కారా లవ్ అనే ఒక లేడీ సైంటిస్ట్ రీసెర్చ్ మొదలుపెట్టింది. తన టీంతో కలిసి అక్కడికి వెళ్ళి ఆ తోడేళ్ల బ్లడ్ శాంపుల్స్ తీసుకొని వాటి మీదకి ఒక రేడియేషన్ బెల్ట్ని కట్టి వచ్చారు. అయితే ఈ పరిశోధనలో తెలిసిన ముచ్చట ఏంటంటే తోడేళ్లలోని వివిధ భాగాలలో DNA మ్యూటేషన్ చెంది క్యాన్సర్ కణాలను పెరగకుండా ఆపుతున్నాయి. అయితే ఈ విషయాన్ని 2024లో జరిగిన SICB అనే ఒక వార్షిక సమావేశంలో సైంటిస్టులు తెలియజేశారు. అంటే ఈ తోడేళ్లకు మందు దొరికిందని వాటి బాడీలో జీన్స్ అనేవి క్యాన్సర్ని ఎలా ఆపుతున్నాయో కనిపెట్టి మనుషుల క్యాన్సర్కి మందులు తయారు చేయడానికి సైంటిస్టులకు ఒక దారి దొరికిందన్నట్టు. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ ముచ్చట్ల కోసం ఆ పేజీని ఇప్పుడు ఫాలో చేయండి.